నమస్తే అమృత చౌదరి గారు. యాహ్! మనం చూస్తుంటే చాలా అందంగా, అద్భుతంగా కనపడుతున్నారు. అవునా? యెస్. మీ సినిమా 'రివైండ్' సక్సెస్ కావాలని థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా అండి. కోరుకుంటాను. ఏంటి అసలు ఎలా వచ్చింది అవకాశం? అమ్మకి ఫస్ట్ కాల్ వచ్చింది. దట్ టీమ్‌లో ఎవరో కాంటాక్ట్ అయ్యారు అండ్ నేను ఆడిషన్ చేశాను. తర్వాత ఐ గాట్ టు నో దట్ ఏడీస్ వర్ రూటింగ్ ఫర్ మై ఆడిషన్. ఈ అమ్మాయిని తీసుకోండి బాగా చేసింది అని. డైరెక్టర్ గారికి అప్పుడు పర్టిక్యులర్‌గా ఎవరిని తీసుకోవాలని క్లారిటీ లేదు. హీ వాస్ కన్‌ఫ్యూజ్డ్ బిట్వీన్ అదర్ గర్ల్స్ యాస్ వెల్. దాని తర్వాత నేను లుక్ టెస్ట్‌కి నన్ను రమ్మన్నారు. లుక్ టెస్ట్ చేశాక ఎవ్రీబడీ లైక్ మై ఆడిషన్ అగైన్. ఐ డిడ్ ఆడిషన్ ట్వైస్ చేశాను అండ్ దెన్ యాహ్! అలా వచ్చింది అవకాశం. ఎక్కడ మీరు యువర్ ఫ్రమ్? అంటే నేను పుట్టింది హైదరాబాద్‌లో కానీ పెరిగిందంతా భీమవరంలో. పశ్చిమ గోదావరి జిల్లా. అవునండి. అవునా? ఓకే. 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 సో మరి తెలుగులో అవకాశాలు అంటే పరభాష హీరోయిన్స్‌ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో మీకు ఇంత మంచి అవకాశం వచ్చింది. అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా? యాహ్! అంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు కెమెరా ముందు ఉండడం అంటే ఇష్టం. మా ఇంట్లో వాళ్ళకి నా ఇంట్రెస్ట్ తెలుసు. సో దే సపోర్టెడ్ మీ. అండ్ తెలుగు అమ్మాయిలకి అంటే ఇప్పుడు మారింది చాలా ఆడిషన్స్‌లో అమ్మాయిల్ని కూడా పికప్ చేసుకుంటున్నారు. అండ్ ఐయామ్ సంథింగ్ సో గ్రేట్‌ఫుల్ ఫర్ అంటే మా డైరెక్టర్ గారు ముందు నన్ను కలిసినప్పుడు కూడా హి టోల్డ్ మీ ద సేమ్ థింగ్. నేను తెలుగు అమ్మాయినే పెట్టుకుందామని చూస్తున్నాను. ఇఫ్ నాట్ యూ సమ్ అదర్ తెలుగు గర్ల్ అని. దట్ రియల్లీ మేడ్ మీ సో హ్యాపీ బికాజ్ లైక్ ఇప్పుడు మారుతుంది అని. యాహ్! ఓకే. సో ఇండస్ట్రీ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే ఆహ్, ఎలా అండి నాకు అర్థం కాలేదు. మంచి ఒపీనియనే ఉంది. అదే ఏంటి అవుతాయి? దట్ ఎవరికైనా టాలెంట్ ఉంటే ఇది ఒక మంచి ప్లాట్‌ఫామ్. అందరికీ ఎంకరేజ్ చేసే ఒక మంచి మనం చూడొచ్చు చిరంజీవి గారు కానీ, లేకపోతే రవితేజ గారు, నాని గారు బ్యాక్‌గ్రౌండ్స్ లేకుండా మంచి ఎత్తులోకి ఎదిగారంటే అది డెఫినెట్‌లీ ఇండస్ట్రీ వల్ల. అండ్ ఇండస్ట్రీ ఎస్పెషల్లీ తెలుగు ఇండస్ట్రీలో దేర్ ఈస్ అ థింగ్ కాల్డ్ నచ్చారు అంటే ప్రాణం పెడతారు. సో యాహ్! సో సరే జెంట్స్ అంటే ఒక హీరోస్ కంటే ఓకే. కానీ మన హీరోయిన్స్ పరిస్థితి ఎలా ఉంది? అంటే అదే అండి. హీరోయిన్స్ లైఫ్ స్పాన్ చాలా తక్కువుంటది ఇండస్ట్రీలో ఎవ్రీబడీ నో. బట్ వాళ్ళు ఉన్నంత సేపు కూడా ద మాక్సిమమ్ ఆఫ్ క్యారెక్టర్స్ దట్ దే కెన్ ప్లే అది చూస్ చేసుకొని మంచి పేరు పెట్టుకుంటే ఇట్ విల్ వర్క్ దట్ వే. ఓకే. సో మీరు నిజంగానే అంటే ఇది ఫస్ట్ డెబ్యూ మూవీ ఇది మీకు? అవునండి. ఓకే. Yeah. సో ఎలా అనిపించింది ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్? ఫస్ట్ అగైన్ లైక్ ఐ సెడ్ నాకు కెమెరా ముందు ఉండడం పెద్ద భయమేం కాదు. ఐ మైట్ సీమ్ నర్వస్ బట్ ఐ రియల్లీ లైక్ బీయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. సో నాకు ఎవ్రీ డే మీరు ఆల్రెడీ ఫోన్ కెమెరా ముందు ఉంటారు కదా. అలా ఇంట్లో కెమెరాస్ ఉన్నాయి. చిన్నప్పటి నుంచి కూడా మై మామ్ యూస్ టు రికార్డ్ మీ. మై మామ్ అండ్ డాడ్ యూస్ టు రికార్డ్ మీ ఎవ్రీ సింగిల్ థింగ్ దట్ ఐ డూ. సో అలా లైక్ ఐ గాట్ హ్యాబిచ్యుయేటెడ్ ఇన్ బీయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. సో నాకు ఇట్ వాస్ నాట్ దాట్ ఛాలెంజింగ్ బట్ ఇట్ వాస్ I was pretty happy that I get to work for a 70mm film now and it's different kada camera ki camera. So that way yeah. ఓకే. సో మూవీలో యాక్ట్ చేయడం అంటే అంత ఈజీ కాదు. బట్ మంచి అవకాశం వచ్చింది. ఎలా అనిపించింది ఎక్స్‌పీరియన్స్? చాలా బాగుంది. అండ్ లైక్ ఐ జస్ట్ సెడ్ నాకు ఛాలెంజింగ్గా ఎప్పుడూ అనిపించలేదు. బట్ ద క్యారెక్టర్ దట్ ఐ ప్లేడ్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. ఎందుకంటే ఒక థిన్ లైన్ ఉంటుంది ఆ అమ్మాయి ప్లే చేసే క్యారెక్టర్కి. తను ఇలా చేసినా అలా చేసినా అర్థాలు మారిపోతాయి. ఆ పరంగా కొంచెం ఛాలెంజింగ్గా ఉంది. బట్ అదర్వైజ్ ఇట్ వాజ్ రియలీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ మై టీమ్ బికాస్ లైక్ దే పుట్ మీ ఇన్ అ వెరీ సేఫ్ జోన్. నాకు చాలా బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ టిప్స్ అక్కడ ఇక్కడ ఇస్తూనే ఉన్నారు డైరెక్టర్ గారు కానీ హీరో గారు అలా. ఓకే. సో ఇండస్ట్రీలో ఒక బ్యాడ్ టాక్ ఉంటుంది. లైక్ హీరోయిన్స్కి ఇట్లా సంథింగ్ కాస్టింగ్ కోచ్ రకరకాల ఇష్యూస్ ఉంటాయి. ఒక యంగర్గా ఒక మంచి చదువుకున్న అమ్మాయిగా అందులో తెలుగు అమ్మాయిగా మీరు ఎలా ఫీల్ అవుతారు? ఐఎమ్ సో గ్రేట్ఫుల్ దట్ నాకు అలాంటి ఇప్పుడు వరకు రాలేదు. బట్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఇఫ్ ఐ గెట్ టు ఫేస్ సంథింగ్ లైక్ దట్ ఐ ఫీల్ లైక్ యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ అ బౌండరీ, మీకు అంటూ ఒక బౌండరీ ఉంటే ఎలాంటి వాళ్ళు వచ్చినా కూడా ఎలాంటి వాళ్ళు అప్రోచ్ చేసినా కూడా you can just say no. Yes. As simple as that. And I don't judge for people who is doing that already because everybody has a different opinion. But na varaku if you have a boundary meer ekkadunna kuda ilantivi jarugutayi, not just in this industry. Yes. Political industry or like fashion industry whatsoever, if you choose ela aina ekkadaina ilantivi jarugutayandi. But like it's you who is going to say either yes or no. It's on you. Okay. Yeah. ఇక్కడ మన కలకట్టలో చూసాం. అది మీకు ఐడియా ఉందా డాక్టర్ మీద జరిగిన? అవునండి. కరెక్ట్. బట్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ధైర్యంగా ఉండాలి. అబ్సల్యూట్లీ మన సేఫ్టీ మనకి ఖచ్చితంగా ముఖ్యం. సెల్ఫ్ డిఫెన్స్ అనేది కంపల్సరీ నేర్చుకోవాలి. ఉంది మార్షల్ ఆర్ట్స్ ఇచ్చి మరేది అదే. ఇంకా తెలుగు ఇండస్ట్రీలో ఎవరు అంటే మంచి నాకు ఈ హీరో అయితే బాగుంది నాకు బాగా ఇష్టం అన్న వాళ్ళు ఎవరు ఉన్నారు? అందరితో వర్క్ చేయాలని ఉంది డెఫినెట్లీ. మంచి అవకాశాలు రావాలని కూడా కోరుకుంటున్నాను. నాకు మహేష్ బాబు గారితో వర్క్ చేయాలని. ఎస్. ఓకే. మీ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా చూసుకుంటే మరి సాయి రోనక్ మీ ఇద్దరి మధ్య
ఎలా అనిపించింది, అంటే బాండింగ్ ఎలా ఉంది? సాయి రోనక్ ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్. ఆయన ఆల్రెడీ ముందు సినిమాలు చేశారు, బట్ ఇట్ ఒక్కరోజు కూడా నెవర్ ఆన్ సెట్ విత్ యాటిట్యూడ్, అసలు అలా లేదు. హీ నాకు చాలా చాలా టిప్స్ చెప్పేవారు, ఇలా చేస్తే బెటర్ అని. నాకు యాజ్ లాంగ్ యాజ్ నేను ఎంత కెమెరా ముందు ఉన్నా కూడా దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ ఐ డోంట్ నో, ఎలా నుంచుంటే బాగా కనిపిస్తాం, దిస్ దాట్, అండ్ టిప్స్ హెవ్ గివెన్ మీ అ లాట్. And like he made me really comfortable to be on sets. It was great working with whole team actually. Everybody is like very sweet. మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఈ సినిమాలో పర్టికులర్గా? ఎందుకంటే మీ క్యారెక్టర్ మీకు చెప్పిన తర్వాతనే మీరు ఈ సినిమా ఒప్పుకున్నారు, ఏంటి ఎలాగా? ఈ పర్టికులర్ క్యారెక్టర్ శాంతి నేను ఏదైతే ప్లే చేశానో అది ఐ డోంట్ థింక్ సో ఇఫ్ ఐ ఎవర్ డూ. ఎందుకంటే ఈ అమ్మాయికి చాలా పొటెన్షియల్ ఉన్న ఒక మంచి క్యారెక్టర్. అన్ని రకాలుగా మీరు చూసినట్టయితే ఇందాక ట్రైలర్లో ఐ ఓర్ అ శారీ, దిస్ దాట్ ఎవ్రీథింగ్. సో నేను టోటల్ మూవీలో స్క్రీన్ ప్లే అంతా నేను ఉంటాను. సో యా, మంచి ఇంపార్టెన్స్ ఉన్న రోల్. సో ఐ థింక్ మంచి పొటెన్షియల్ ఉంది. సో జనాలకి నచ్చితే ఐ థింక్ ఫ్యూచర్లో ఏమైనా ఇలాంటి క్యారెక్టర్ చేయాలని ఏమైనా? ఇందాక కూడా చెప్పాను యాక్చువల్లీ, నీలాంబరి క్యారెక్టర్ లాగా. విలన్ క్యారెక్టర్ మీరు ఎంత క్యూట్ గా ఉన్నారు విలన్ క్యారెక్టర్. అదే అంటాను, క్యూట్ గానే ఎందుకు అనుకుంటున్నారు, విలన్ గా నేను చేయాలని అనుకుంటున్నాను. సెట్ అవుద్దా లేదా అనేది చేద్దాం. చేద్దాం, ఆవిడికి చాలా క్యూట్ గా ఉంటారు కదండి. ఉండరా, చాలా క్యూట్. ఆవిడ మంచి లవబుల్ సినిమాలు చేశారు, బట్ లైక్ షీ గాట్ టు ఎక్స్ప్లోర్ మంచి క్యారెక్టర్. నాకు కూడా అలాంటి క్యారెక్టర్స్ ఇష్టం. అండ్ అది విలన్ క్యారెక్టర్ అంటారు కానీ నేను విలన్ లా చూడను. షీ ఇస్ అ వెరీ ట్రూ లవర్ అండ్ షీ గాట్ దట్ పొటెన్షియల్ టు ఫైట్ విత్ అ గాయ్. అండ్ లైక్ నాకు అలాంటివి చాలా ఇష్టం. యా, అంటే ఒక మానవ కోణంలో ఒక మీ మెసేజ్ ఇవ్వండి. డ్రగ్స్ కల్చర్ గురించి మీరు ఏం చెప్తారు? డ్రగ్స్ కల్చరా? అమ్మో, మెసేజ్ అంటే మీరు చదువుకున్నవారుగా. నాకు డ్రగ్స్ అనేది ఐ డోంట్ నో అండి, ఇట్స్ ఇల్లీగల్. ఇల్లీగల్ అంటేనే యూ నో ఇట్స్ బ్యాడ్ ఫర్ యూ. అండ్ I don't know why people do such things that harm you, that is illegal. Just say no to drugs, guys, and like enjoy. There's so much life. కానీ నిజంగానే మరి డైరెక్టర్ గారు అంటే స్టోరీ క్యారెక్టర్ మీకు చెప్పినప్పుడు అంటే మీకు మంచిగా అనిపించి ఒప్పుకున్నారు? అవునండి, చాలా మంచిగా. అవును. అండ్ మాకు ముందు వర్క్ షాప్స్ జరిగాయి సినిమా ముందు కూడా. నాకు ఫస్ట్ లైన్ చెప్పారు అంతే, సినిమా క్యారెక్టరైజేషన్ చెప్పలేదు. బికాస్ లైక్ దే ఆర్ నాట్ షూర్ ఇఫ్ దే ఆర్ గోనా పిక్ మీ ఆర్ నాట్ ఫర్ ద పర్టికులర్ క్యారెక్టర్ అని. బట్ మాకు వర్క్ షాప్స్ జరిగాక ఎవ్రీ సీన్ మాకు ఆయన హీ కమ్ ఫ్రమ్ అ కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్ సార్. సో యా, సో మాకు కార్పొరేట్ లాగానే ఎక్స్ప్లెయిన్ చేసేవారు ఎవ్రీ సింగిల్ థింగ్. అవును, ఎవ్రీ డే వర్క్ షాప్ అలా ఉండేది. సో ఆ క్లారిటీ ఆఫ్ థాట్ నాకు నచ్చి ఐ షుడ్ డూ దిస్ క్యారెక్టర్ అనుకున్నాను. డైరెక్టర్ గారు అంటే డైరెక్షన్ గానీ అంతా ఎలా అనిపించింది? హీస్ వెరీ స్ట్రిక్ట్ ఆన్ సెట్స్. యా, వెరీ స్ట్రిక్ట్ ఆన్ సెట్స్. అరుస్తారు బాగా. నెక్స్ట్ ఏమైనా సైన్ చేశారు? మీరు చూస్తారండి. రైట్, ఆల్ ది బెస్ట్ అండి. తప్పకుండా October 18th థియేటర్స్కి వచ్చి మరి చెప్పాలి కదా, మీరు చెప్పాలి. తప్పకుండా అందరూ 18th October సినిమాకి వెళ్ళి థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడండి. రివైన్ అన్నది ఒక మంచి కాన్సెప్ట్తో మేము అందరం కొత్త వాళ్ళం వస్తున్నాము. సో మీ సపోర్ట్ మా అందరికీ కావాలి. అండ్ ఈ పర్టికులర్ సినిమా మంచిగా మీరు ఫ్యామిలీతో వెళ్ళి చూడగలిగే ఒక మంచి సినిమా. అన్ని జానర్స్ ఉంటాయి. సో క్లీన్ ప్రాజెక్ట్, సో గో వాచ్ ఇట్. ఫుల్ మీల్స్ అంటే అంత బాగుంటుంది. అంత బాగుంటుంది. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.